హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. తెలంగాణ ఆర్టీసీలో పైసల పంచాయతీ, తెలంగాణ ఆర్టీసీలో ఆగమాగం. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా వాళ్ళు దాచుకున్న సొమ్మును మాకు ఇవ్వండి అని అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మీ పైసలు వాడుకున్నామని కూడా చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక బ్యాంక్లో ఒక అకౌంట్ ఉందనుకోండి, మీ అకౌంట్ నుంచి నెల నెల ఇంత అమౌంట్ కట్ అయిపోతుంది, మీకు అవసరం బట్టి మేము ఎప్పుడైతే మేము అప్పుడు ఇస్తామని కూడా బ్యాంక్ చెప్తుంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరేం చేస్తారు, ఓకే అని చెప్తారు. ఓకే చెప్పిన తర్వాత ప్రతి నెల ఎగ్జాంపుల్ 2000 అనుకోండి, అలా ప్రతి నెల 2000 కట్ అయ్యకుండా పోతుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు మాకు ఇవ్వండి అంటే, లేదు ఆ పైసలు మేము వాడుకున్నాము, ఇప్పుడు మా వల్ల కాదు, మీరు కావాలంటే ఎక్కడైనా వడ్డీకి తెచ్చుకోండి, మేము దానికి వడ్డీకి కడతామని చెప్తే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఆ పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి కూడా అదేనమాట. మరి దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకుల, లేకపోతే ఇంత మూలు చేసి పెట్టిన గవర్నమెంటా, ఇప్పుడు గవర్నమెంటా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దీనికి ఒక సొసైటీ ఉంది. ఈ సొసైటీలో దాని పేరు ఏంటంటే సిసిఎస్ అనమాట. సిసిఎస్లో దాని పేరు పూర్తిగా ఏంటంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో 40,000 మంది పనిచేస్తున్నారు, ఇటు ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే ప్రతి నెల కూడా 4 నుంచి 5% దాకా వీళ్ళ బేసిక్ శాలరీలో అమౌంట్ కట్ అవుతుంది. కట్ అయ్యి ఈ సొసైటీకి వెళ్ళిపోతుంది. వీళ్ళ సొసైటీకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ అవసరం బట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువుల కోసం కానీ కూడా వీళ్ళు ఆ డబ్బులు వాడుకోవచ్చు. ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఆ టైంలో వీళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వాలి, ఎవరు ఆర్టీసీ యజమాని ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏమంటుందంటే ఆర్టీసీ యాజమాన్యం, మా దగ్గర డబ్బులు లేదు, మా అవసరాల కోసం ఆ డబ్బును వాడుకున్నాము, మీరు కావాలంటే ఆ డబ్బును ఎక్కడైనా తెచ్చుకోండి, దానికి మేము వడ్డీ చెల్లిస్తామని కూడా చెప్తున్నారు. దీంతో ఆర్టీసీలో ఇటు ఉద్యోగులు కానీ అటు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఆందోళన బాట పట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆర్టీసీ యజమానానికి వీళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. ఎందుకు మా పైసలు మా దాచుకున్న సొమ్మును మా అకౌంట్ నుంచి ప్రతి నెల బేసిక్ శాలరీ నుంచి కట్ చేసి ఈరోజు మీరు ఎందుకు ఇవ్వరని కూడా నిలదీసి ఆర్టీసీ యజమాన్యానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆర్టీసీ యజమాన్యం మాత్రం ఇప్పటిదాకా ఆ లీగల్ నోటీస్పై ఎలాంటి స్పందించకపోవడం కూడా మరీ ఆందోళన కలిగిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులైనా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఈ విధంగానే సంవత్సరాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతారా అనేది కూడా చూడాలి మరి. అయితే త్వరగా వాళ్ళ సమస్య పరిష్కరించాలన్న బాధ్యత ఆర్టీసీపై ఉంది, అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఉంది. దీనిపై అందరూ కూడా ఏకమై ఈ సమస్యను ఇక్కడితో వదలకుండా, ఎందుకంటే మీ డబ్బులు అవి, మీ డబ్బులు మీరు ప్రతి నెల దాచుకున్న డబ్బును వాళ్ళు ఇవ్వకపోవడం ఏందని కూడా ప్రతి ఒక్కరు ఆందోళన బాట పట్టాలి. సో వీళ్ళ సమస్య కూడా త్వరగా పరిష్కారం కావాలని కూడా కోరుకుందాం. మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.